షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దడదడలాడిస్తున్నాయి. మామూలుగా లేవనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి నెల నుంచి ఎండలు మోత మోగించడం ప్రారంభించాయి. ఎప్పుడో ఏప్రిల్లోనో లేకపోతే మేలోనో ఒక పీక్స్ చూసేవాళ్ళం. కానీ దాదాపు అటువంటి పరిస్థితులు ఫిబ్రవరి మార్చి మొదట్లోనే మనం చూడడం ప్రారంభమైందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా శివరాత్రి అయ్యిందో లేదో ఎండలు ముదిరాయనే చెప్పుకోవచ్చు. సాధారణం కన్నా 4 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అసలు ఎందుకు ఇటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ఇంకో విధంగా చెప్పాలంటే కనుక హీట్ వేవ్స్ అవి కూడా మనకి ప్రమాదం పొంచుంది. వడగాల్పుల తీవ్రత అంటే వడగాల్పుల ప్రభావం కూడా ఉంది అనే మాట వినిపిస్తోంది. ఈ ఏడాది 2024కే ఎందుకు ఇంతటి ఇంపాక్ట్? అసలు ఏం జరుగుతోంది? ఎల్ నీనో ఈ ఎఫెక్ట్ ఉందని అంటున్నారు వాతావరణ నిపుణులు. అసలు ఎల్ నీనో ఎఫెక్ట్ అంటే ఏంటి? దానివల్ల ఏం జరుగుతుంది? దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది? ఏ ఏ ప్రాంతాల మీద ఎక్కువ ఉంటుంది? మనకే ఉంటుందా? మన పక్కనున్న మిగిలిన దేశాల పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఒకసారి చూసే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎల్ నీనో అంటే ఏంటో ఒకసారి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, తెలంగాణలో ఇప్పుడే ఎండలు ముదిరిపోతున్నాయి. మార్చి మొదట్లోనే దంచి కొడుతున్నాయి ఎండలు. రోజువారీ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పైగా పెరుగుదల మనకు కనిపిస్తోంది. ఏపీలో అయితే మాత్రం పశ్చిమ దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లోనూ అలాగే పశ్చిమ తెలంగాణలో కూడా ఎండలు మండిపోతున్నాయి. మూవింగ్ ఆన్, ఇక ఎల్ నీనోతో ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా వాతావరణ నిపుణులు చెబుతున్న పరిస్థితి. గతేడాది ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ ఉండొచ్చని చెప్తున్నారు. ఎల్ నీనో గతేడాది జూలై నుంచి కొనసాగుతోంది. మనకి 2023 ఆగస్టులో 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని పరిస్థితి మనం చూసాం. వర్షాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూసాం. గతేడాది ఆగస్టులో వర్షం అనే మాటే మనకి ఎక్కడ దరిదాపుల్లో కూడా వినిపించని పరిస్థితి. ఇంతకీ ఆ ఎల్ నీనో అంటే ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా. మీరు చూడొచ్చు, పసిఫిక్ మహాసముద్రంలో తలెత్తే సహజ పరిణామమే ఎల్ నీనో అంటే. భూమధ్య రేఖకు ఉత్తరాన దక్షిణాన 30 డిగ్రీల మధ్య ఎల్ నీనో ఆ ప్రభావం ఉంటుంది. భూభ్రమణం వల్ల ఇక్కడి గాలి భూమధ్య రేఖ వైపు మొగ్గుతుంది. దీంతో పాటు ఈ గాలి ఉత్తరాన నైరుతి వైపు దక్షిణాన వాయువ్యం వైపు వెళుతుంది. దీనికి అధిక పీడనం తోడై భూమధ్య రేఖకు 2 వైపులా కూడా వెళుతుంది. ఈ గాలులని వాణిజ్య గాలులు లేదా ట్రేడ్ విండ్స్ అంటారు. వాణిజ్య గాలుల వల్ల ఉపరితలం చల్లబడుతుంది, వేడెక్కుతుంది. వాణిజ్య గాలులు భూమధ్య రేఖ వద్ద తూర్పు నుంచి పడమరకు వేస్తాయి. ఈ గాలులు దక్షిణ అమెరికా నుంచి వేడి నీటిని ఏషియాకు అంటే ఆసియాకు లాక్కొస్తాయి. అలాగే ఈ నీటిని భర్తీ చేయడానికి లోతుల్లోంచి చల్లటి నీరు పైకి వస్తుంది. ఈ వాణిజ్య గాలులు బలహీనపడ్డప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. గాలుల వేగం తగ్గడం వల్ల ఉపరితల వేడి జలాలు అక్కడే ఉంటాయి. దాంతోపాటు అప్పుడు వేడి నీరు భూమధ్య రేఖ వద్దే పోగుపడుతూ ఉంటుంది. దీంతో పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం వేడెక్కుతుంది, గాలి కూడా వేడెక్కుతుంది, చల్లటి నీరు పైకి రావడం తగ్గుతుంది. ఇక చల్లగా ఉండాల్సిన మహాసముద్ర జలాలు వేడెక్కడమే ఎల్ నీనో ప్రభావం. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వేడి సముద్ర ఉపరితలం కింద చల్లటి నీటి మధ్య ఉండే లోతు తగ్గుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వర్షపాతంలో మార్పులు వస్తాయి. పెరు వంటి దేశాల్లో కుంభవృష్టి, వరదలు నష్టాన్ని కలిగిస్తే భారత్, ఇండోనేషియా దేశాల్లో కరువు, క్షామం వంటి పరిస్థితులు సంభవించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు క్లుప్తంగా మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఈ ప్రభావం ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది అనేది ఒకసారి విజువల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు మ్యాప్ని చూడొచ్చు. అసలు ఎల్ నీనో అంటే ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది దక్షిణ అమెరికా, ఇది భూమధ్య రేఖ, ఆస్ట్రేలియా, ఏషియా, ఇదిగో మన భారతదేశం. అయితే ఇక్కడ నుంచి మనకి ఇంపాక్ట్ అక్కడి వరకు ఎలా ఉంటుంది అనేది కదా మీ క్వశ్చన్. అయితే పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించి ఇక్కడ చాలా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సాధారణ పరిస్థితులు ఏమవుతుందంటే ఇటు సైడ్ మన ఇటు ఆసియా నుంచి ఇండోనేషియా కావచ్చు లేదా ఆస్ట్రేలియా ఇటువైపు అంటే భారత్, ఇండోనేషియా, ఆస్ట్రేలియాకి చూసుకుంటే కనుక ఇక్కడ సాధారణ పరిస్థితుల్లో నీరు కావచ్చు లేకపోతే వాతావరణం, వీటిలో ఉష్ణోగ్రతలు ఇక్కడ ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు సాధారణం చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరిగింది అనుకుందాం. ఇక్కడ ఉష్ణోగ్రత పెరిగితే గాలిలో అణువులు తగ్గుతాయి.
అప్పుడేమవుతుంది, గాలి తేలికవుతుంది. ఇలా అయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాం. ఈ పరిస్థితి మనకి ఎప్పుడు సాధారణంగా కనిపిస్తూ ఉంటుందంటే కనుక జూలై ఆగస్ట్కి సంబంధించి. ఎప్పుడంటే మనకి దక్షిణ అమెరికాకి సంబంధించి ఇటువైపు నుంచి ఇలా ఇక్కడ కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటే కనుక దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. దక్షిణ అమెరికా అంటే పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. పసిఫిక్ మహాసముద్రంలో ఇటు ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా పరిస్థితులు ఎలా ఉంటాయంటే కనుక ఇక్కడ నీరు కావచ్చు, వాతావరణం కావచ్చు, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు గాలిలో అణువులు తగ్గుతూ ఉంటాయి. ఆ తగ్గిన నేపథ్యంలో గాలి తేలికవుతుంది. దాంతో అల్పపీడన ప్రభావం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దక్షిణ అమెరికాకి సంబంధించి పరిస్థితి చూసుకుంటే కనుక క్వైట్ ఆపోజిట్. ఇక్కడ నీరు కావచ్చు, వాతావరణం కావచ్చు, ఈ రెండిటి పరిస్థితుల్లో ఇక్కడ రెండిట్లో ఉష్ణోగ్రత, నేను షార్ట్కట్లో ఉష్ణం రాసే ప్రయత్నం చేస్తున్నాను, ఉష్ణోగ్రత తగ్గుతుంది. డౌన్ మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, గాలిలో అణువులు పెరుగుతాయి. అప్పుడేమవుతుంది, గాలి బరువు ఎక్కుతుంది. ఇక్కడ నేను షార్ట్కట్లో రాసే ప్రయత్నం చేస్తున్నాను స్పేస్ వల్ల. గాలి బరువు ఎక్కుతుంది. అప్పుడేమవుతుంది, అధిక పీడనం ఏర్పడుతుంది. సో సాధారణంగా డౌట్ వస్తూ ఉంటుంది, దక్షిణ అమెరికా దగ్గర అధిక పీడనం ఉంది, మన వైపేమో అల్పపీడనం ఉంది, ఈ రెండింటికి లంక్ ఏంటని చెప్పి సాధారణంగా ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇక్కడ ఒక ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి, మీకు అందరికీ ఈజీగా గుర్తుండిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నేను పైన రాసి చూపే ప్రయత్నం చేస్తున్నాను. గాలి ఎప్పుడు ఎటువైపు వెళ్తుందంటే కనుక అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు వెళుతూ ఉంటుంది. ఇది కారణం. అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు వెళుతుంది. షార్ట్కట్లో రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. గాలి ఎప్పుడు అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు వెళుతుంది. ఇక్కడ కూడా ఇదే లాజిక్. సో దక్షిణ అమెరికాకు సంబంధించి పసిఫిక్ మహాసముద్రంలో ఇక్కడ అధిక పీడనం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన అధిక పీడనం కారణంగా గాలి ఇటువైపు వెళుతుంది అన్నమాట, అల్పపీడనం వైపు వెళుతుంది. ఎప్పుడు వెళ్తుంది, జూలై ఆగస్టు సందర్భాల్లో. అప్పుడేమవుతుంది, వర్షాలు పడతాయి. ఎలా ఉన్నప్పుడు, సాధారణ సందర్భాల్లో. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఇదిగో అధిక పీడనం, అల్పపీడనం. సో అందరికీ సాధారణంగా రావచ్చు. నీరు, వాతావరణం, ఉష్ణోగ్రత పెరిగితే అణువులు ఎందుకు తేలిక అవుతాయంటే కనుక ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఇంట్లో నీళ్ళు మరిగిస్తూ ఉంటారు కదా, ఏమవుతుంది, వేడి పెరిగినప్పుడు ఏమవుతుంది, చల్లబడినప్పుడు ఏమవుతుంది, పెరిగితే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, చల్లబడితే కిందకు వస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితి. సో ఇది రీసైకిల్ ప్రాపర్గా జరుగుతూ ఉండాలి. సో ఇక్కడ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, కాస్త కలర్ మార్చి. సో అప్పుడు మామూలు సందర్భాల్లో ఇదిగో ఇలా వస్తుంది అన్నమాట గాలి. నేను ఏదో సాధారణంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు. ఇదిగో ఇలా, ఇది సాధారణంగా జరిగే ప్రాసెస్. ఇది దాదాపు ఇండోనేషియా, ఆస్ట్రేలియా వరకు కూడా. అంటే తూర్పు నుంచి పడమరకు గాలులు వేస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా జరుగుతుంది. డైరెక్షన్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఇది సాధారణంగా జరగాలి, ఇది జరుగుతుంది. అయితే ఈ పరిస్థితి కాస్త శృతిమించింది అనుకుందాం. ఈ పరిస్థితి శృతిమిస్తే లానినో అంటారు. లానినో. ఈ పరిస్థితి కాస్త ఎక్కువైంది అనుకుందాం, అంటే అధిక వర్షపాతం పడింది అనుకుందాం, లానినో అంటారు. అయితే ఇప్పుడు ఎల్నినో గురించి మాట్లాడుతూ లానినో గురించి మాట్లాడుతున్నాం ఏంటని చెప్పి చాలామంది డౌట్ రావచ్చు. సో లానినో పరిస్థితి గురించి ఇప్పుడు నేను రాబోతున్నాను, ఎందుకంటే ఎల్నినో అనేది కూడా మనకు ముఖ్యం. అయితే ఏం జరుగుతోంది, ఇప్పుడేం జరుగుతోంది అంటే కనుక నేను కాస్త ఇక్కడ కలర్ మార్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇదిగో
ఎల్లో మార్క్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వాతావరణం, ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలో రెగ్యులర్గా జరిగే ప్రక్రియ ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది 3 నుంచి 5 ఏళ్ళకోసారి, అంటే ఆన్ అండ్ యావరేజ్గా ప్రతి 4 ఏళ్ళకోసారి. దాని తర్వాత ఎఫెక్ట్స్ ఏంటి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, ఉష్ణోగ్రత పెరుగుతోందని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత తగ్గుతోంది. అదేంటది ఇక్కడ ఉష్ణోగ్రత తగ్గడం ఏంటంటే మనకు తగ్గడం కాదు, సముద్రం మీద తగ్గుతుంది, సముద్రంలో ఉష్ణోగ్రత తగ్గుతోంది. దాని గురించి కూడా నేను ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సముద్రంలో ఉష్ణోగ్రత తగ్గితే మనకు కూడా తగ్గాలి కదా, అంటే అక్కడ కూడా ఒక లాజిక్ ఉంది. లాజిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఉష్ణోగ్రత సముద్రం మీద, అంటే పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించి ఇటు ఏషియా కావచ్చు, లేకపోతే మన ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు ఉన్న పరిస్థితి, ఇక్కడ నీరు కావచ్చు, వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. వీటిలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. తగ్గిన తర్వాత గాలిలో ఉన్న అణువులు పెరుగుతాయి. అప్పుడేమవుతుంది, గాలి బరువెక్కుతుంది. ఇక్కడ గాలి బరువెక్కుతుంది. అప్పుడు ఇక్కడ అధిక పీడనం ఏర్పడుతుంది. గాట్ మై పాయింట్? అర్థమైంది అనుకుంటా మీ అందరికీ. దాని తర్వాత ఇక్కడేమవుతుంది, దక్షిణ అమెరికా దగ్గర రాబోతుకి ఇక్కడ నీటిలో, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అప్పుడేమవుతుంది, గాలిలో ఉన్న అణువులు తగ్గిపోతాయి. అప్పుడేమవుతుంది, గాలి తేలికైపోతుంది. అప్పుడేమవుతుంది, అల్పపీడనం ఏర్పడుతుంది. అప్పుడేం జరుగుతుంది, గాలి ఎటు వెళ్తుంది, అధిక పీడనం నుంచి అల్పపీడనం. అంటే ఇప్పుడు ఇటువైపు నుంచి ఇలా వెళ్తాయి. ఇదిగో మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది, అంటే మీకు లైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది లా నినో ఎఫెక్ట్. దానివల్ల ఏం జరుగుతుంది, మన వైపు పడాల్సిన వర్షాలన్నీ, అంటే మన వైపు అంటే కనుక ఇటువైపు పడాల్సిన వర్షాలన్నీ పోయి దక్షిణ అమెరికాలో కురుస్తాయి. సో దానివల్ల వర్షాలకు ఇబ్బంది కలుగుతుంది. ఇది లా నినో అంటే, అంతకన్నా పెద్ద ఏం లేదు. సో ఇది ప్రతి 4 ఏళ్ళకోసారి జరుగుతూ ఉంటుంది. మరి వాతావరణానికి సంబంధించి రెగ్యులర్గా జరిగే ప్రక్రియ కదా, మరి ఎందుకు ఎంత ఇబ్బంది అంటే కనుక ఇక్కడ రీసైక్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సూర్యుడి నుంచి శక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఏదైనా రీసైక్లింగ్ కదా, ఆ శక్తి ఏం జరగాలి, మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ ఏం జరుగుతుందంటే కనుక మనం చేస్తున్న కర్బన ఉద్గారాలు కావచ్చు, భూతాపం కారణాలు ఏవైనా ఇక్కడ ఉండిపోతుంది. 90% భరిస్తోంది భూమి. ఇన్ఫ్యాక్ట్ భూమి కూడా కాదు, సముద్రాల మీద ఉండిపోతుంది. ఎందుకు సముద్రాలు అంటే కనుక నీటికి వేడిని గ్రహించే శక్తి ఉంటుందని చెప్పి తెలుస్తోంది. ఆ నేపథ్యంలో సముద్రం వైపు వెళ్ళిపోతుంది వేడంతా. దాదాపు మీరు నమ్మరు, సూర్యుడి వైపు తిరిగి వెళ్ళిపోవాల్సిన శక్తి అంతా దాదాపు 90%, అంటే భూతాపం సముద్రాల మీదకి వెళ్ళిపోతుంది. అది వాతావరణ మార్పులకు దారితీస్తుంది. అంటే ఒకవేళ సముద్రాలు లేకపోయింటే కనుక 90% వేడి మనం భరించాల్సి వచ్చేది. ఈ పాటికంటే అర్థం చేసుకోండి ఎంత ఉష్ణోగ్రత నమోదయ్యేవో. ఈ ప్రభావంతో వాతావరణ మార్పులకు తోడు ఈ మార్పులు కూడా తోడవడంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మంచులు కరిగిపోయి పూర్తిగా నీరైపోయిన పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందుకే చెప్తున్నారు చాలా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కరువు పరిస్థితులు రావచ్చని చెప్తోంది. ఎందుకంటే ఎటువంటి వర్షాలు లేని పరిస్థితి 2023లోనే చూసాం. ఆ ఇంపాక్ట్, ఆ ఎల్ నినో ఇంపాక్ట్ మనం ఇప్పుడు కూడా 2024లో కూడా చూడబోతున్నాం. ఉష్ణోగ్రతలు పెరగబోతున్నాయి, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. నీటిని కాపాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎప్పటికైనా మనం మన భూమిని కాపాడుకోలేకపోతే మనల్ని మనం కాపాడుకోలేము అని చెప్పి శాస్త్రవేత్తలు కూడా ఘంటాబద్ధంగా చెప్తున్న నేపథ్యంలో ఇది ఎల్ నినో అంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.